హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇది పచ్చి శనక్కాయల ఆకు అండి. మనం శనక్కాయలు ఎండినాక శనగలు అవుతాయి కదా, అవి పచ్చి ఉన్నప్పుడు ఈ ఆకు ఇది ఇప్పుడు ఈ సీజన్లోనే వస్తుంది, మనకు చలికాలంలో వస్తుంది, ఇంకా ఎప్పుడు దొరకదు. ఇది ఇలా ఆకు తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఈ ఆకు ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఈ ఆకుని ఏం చేయాలంటే మనం ముందుగా వీలైనంత వరకు ఇలా తీసుకోవాలి. ఇలా కొంచెం ముదిరినే ఉంటే ఇలా తీసేసుకోవాలి. లేతవి ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇలా వెళ్ళాయి అన్నట్టు లేతవి ఉంటే ఇలా వేసేసుకోవచ్చు. కొంచెం ముదిరిన ఆకుంటే ఇలా తీసుకొని చేసుకోవాలి. అంతా కూడా ఇక్కడ క్లీన్ చేసి నేను పెట్టుకున్నాను. ఈ ఆకుని ఒకసారి కడిగేసుకోవాలి. ఇది శనగపప్పుని చేసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను ఒక పావు కప్పు వరకు శనగపప్పు తీసుకొని కుక్కర్లో ఉడికించి ఉంచుకున్నాను. శనగపప్పు తీసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా కడిగి స్టవ్ వెలిగించుకుందాము. పాన్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకుందాం. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది. కొంచెం ఎక్కువనే ఉండాలి ఆకుకూరలకి ఆయిల్ అనేది. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇది చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు మనకు ఇష్టం ఉన్నన్ని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ ఆవాలు వేసుకున్నాము. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, ఇప్పుడు ఆవాలు చిటపటమంటున్నాయి కదా, ఈ కర్రీకి నేను ఇక్కడ పచ్చిమిరం యూజ్ చేస్తున్నాను. ఈ కర్రీ పచ్చిమిరంతోనే బాగుంటుంది. ఇప్పుడు కారం వేసుకుందాం. మనం ఎంత తింటామో అంత తీసుకొని వేసుకోవాలి. పచ్చి కారం వేసుకున్నాం కదా, పచ్చి వాసన అంతా పోయే వరకు ఇలా వేయించుకోవాలి. మనకు ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నాము. ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకున్నాము. మనకు పచ్చివాసన అంతా పోవాలి కదా. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా, ఈ ఆకుని వేసుకోవాలి. ఇది ఒకసారి కలిపేసుకోవాలి. ఈ ఆకు మనకు ఇప్పటి నుంచి శివరాత్రి వరకు వస్తుందండి. మళ్ళీ మనకి ఎప్పుడు కూడా ఈ ఆకు దొరకదు. అందుకే సీజన్గా వచ్చినాయి, కంపల్సరీ మనం వండుకొని తినాలి. ఇప్పుడు శనగపప్పు కూడా వేసుకున్నాము. పప్పుకి కొలత ఏమీ లేదండి. కొందరికి పప్పు ఎక్కువగా ఉంటే ఇష్టం, కొందరికి పప్పు తక్కువగా ఉంటే ఇష్టం. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. నేను ఒక హాఫ్ కప్పు వరకు వేసుకున్నాను. పచ్చిమిరంలో ఉప్పు వేసి నేను గ్రైండ్ చేసుకున్నాను, అదే సరిపోతుంది. ఇదంతా ఒకసారి ఇలా మొత్తం కూడా అంతా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూడండి, మనం వాటర్ ఏమీ పోసుకోలేదు కదా, వాటర్ ఏమీ వేసుకోకుండా కూడా ఇంత వాటర్ వచ్చేసాయి. ఆకు వేసుకున్నాం కదా, ఆకుతోని వాటర్ వస్తుంది. ఇంకొక 2-3 మినిట్స్ ఉంచుకొని మనం దీన్ని తీసేయడం అండి. చూద్దామండి. ఉడికిపోయిందండి మనకు ఆల్రెడీ కర్రీ.
మనకు త్వరగానే ఉడికిపోతుంది ఈ ఆకు. ఒక 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ మనం శనగపప్పు కూడా ముందు కుక్కర్లో ఉడికించి తీసుకున్నాం కదా. ఇప్పుడు మరి ఇది కొంచెం డ్రై కాకుండానే తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కర్రీని ఇందులో ఒక బౌల్లో తీసేసుకున్నాము. చూడండి, మనకు రెడీ అయిపోయిందంటే శనగాకు పప్పు కూర త్వరలోనే రెడీ అయిపోతుంది. ఈ సీజన్లో వచ్చిన ఆకుకూరలు తప్పకుండా తీసుకోవాలండి, హెల్త్కి చాలా మంచిది. ఈ రెసిపీ నచ్చితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.